చిన్నమును చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. చేతులెత్తి యేసయ్యకు ఒకసారి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తులుడైన పౌలు భక్తుడు రాసిన రోమాపత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనమందరం కూడా దేవుని రాజ్యము ఈ భూమి మీద కంటే ముందు పరలోకమునందును మనం దేవుని రాజ్యమును మనం చూస్తున్నాం. దేవుని రాజ్యము అనేది నీతియు సమాధానమును ఆనందముతో కూడినది అని దేవుని రాజ్యాన్ని గూర్చి పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి కూడా యోగ్యుడునై ఉన్నాడు అన్న వాక్యం మనము చదువుతున్నాం. ఈ పరిశుద్ధ వాక్యములో మనము నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, భూలోకములో దేవుని రాజ్యమును గూర్చి మనము పరిశుద్ధ లేఖనాలను కొంచెం మనమందరమును కూడా అర్థం చేసుకోవడానికి లేఖనాలను ఆశ్రయించుదాం. ఇక్కడ మనకు భూలోకము ఒకటే, కానీ 2 విధముల రాజ్య పరిపాలనలు జరుగుతున్నాయి. ఒక రాజ్య పరిపాలన ఏమో సాతాను యొక్క ఆధీనములో ఉంది. అదే టైములో ఈ భూలోకమునందు పరలోకపు దేవుని రాజ్య పరిపాలన కూడా జరుగుతుంది. ఈ భూలోక రాజ్యంలో రెండు రాజ్యాల పరిపాలన జరుగుతుంది. ఒక రాజ్య పరిపాలన ఏమో భౌతిక సంబంధమైనది, రెండవ రాజ్య పరిపాలన ఏమో ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినది. ఈ భూలోకములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజు సృష్టికర్త అయిన జగద్రక్షకుడైన యేసునాథుడు. ఈ భూలోకములో ఇదిగో భౌతిక ప్రపంచానికి రాజు అపవాది లేక సాతాను అనే పేరు పెట్టబడిన వ్యక్తికి కలిగినటువంటి రాజ్యాన్ని గూర్చి మనము నేర్చుకుంటున్నాం. అయితే దేవుని ప్రజలరా, దేవుడు ఏమి కోరుకున్నాడు? ఈ భూలోకాన్ని, ఈ భూలోకములోని సకల జీవరాశులను, ఈ భూలోకములోని శక్తులను, ఈ భూలోకములోని సమస్తమును కూడా అది దేవుని వలననే కలగాలి, దేవుని వలననే కలిగినది, దేవుని వలననే ఈ భూమి మీద సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించబడాల్సి ఉంది. అందుకే పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ప్రతి అధికారము దేవుని వలననే నియమింపబడినది అంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎవడైతే దేవుని రాజ్య నియమమును ఎదురిస్తాడో అటువానికి దేవుని బిడ్డలారా తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఈ రోజున మనము ఈ భూమి మీద కనబడుతున్నటువంటి 2 రాజ్యాలను గూర్చి లేక ఇద్దరు రాజులను గూర్చి మనము నేర్చుకుంటున్నాం. ఒక రాజ్యము నీతితో కూడినది,
సమాధానముతో కూడినది. మూడవ మాట ఆనందముతో కూడినది ఒక రాజ్యం. మరొక రాజ్యములో నీతికి వ్యతిరేకత, సమాధానమునకు వ్యతిరేకత, ఆనందమునకు వ్యతిరేకత కూడినది. అందుకే ఈ ఆనందమునకు వ్యతిరేకమైనది ఏడుపు, సమాధానానికి వ్యతిరేకమైనది యుద్ధాలు, నీతికి వ్యతిరేకమైనది అనైతిక కార్యకలాపాలు. అక్రమము జరుగుతుంది భూమి మీద, అక్రమము జరుగుతుంది భూమి మీద, బలాత్కారము జరుగుతుంది భూమి మీద. కొంచెమైనను సమాధానము లేదు, నెమ్మది లేదు. ఎటు చూసినా మోసం, ఎటు చూసినా అబద్ధం, ఎటు చూసినా అన్యాయం, ఎటు చూసినా హత్యలు, ఎటు చూసినా మానభంగాలు, ఎటు చూసినా ఈ భూలోకపు రాజ్యపు పరిస్థితులను మనం గమనిస్తే ఎటు చూసినా అల్లరులే కనబడుతున్నాయి. ఇంతకీ సర్వలోకానికి దేవుడుగా పిలువబడుతున్నటువంటి ఆ మహాదేవుడు సృష్టించిన ఈ భూలోకము సాతాను యొక్క ఆధీనములోనికి ఎందుకు వెళ్ళింది? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆ పరలోక రాజ్యాన్ని, నిత్యత్వపు రాజ్యాన్ని కోరుకుంటున్న ఆ దేవుడు ఈ భూలోకాన్ని సృష్టిస్తే ఈ భూలోకము సాతాను యొక్క స్వాధీనములోనికి ఎందుకు వెళ్ళింది అని మనము గనుక ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు జవాబు పరిశుద్ధ వాక్యము మనకు నేర్పుతుంది. ఇదిగో దేవుడు మొట్టమొదటగా ఆదామును కలుగచేశాడు. స్తోత్ర. ఆదామును కలుగజేసి ఈ భూలోకమును అంతటిని తన సంతానముతో నింపమన్నాడు. దీనిని అంతటిని కూడా వశపరుచుకునమన్నాడు. దేవుడు ఈ భూలోక రాజ్యాన్ని పరిపాలించమని దేవుడు మొట్టమొదటగా దేవుడు ఆదామునకు దేనిని అప్పగించాడు? దేనిని? భూలోక రాజ్యాన్ని. భూలోక రాజ్యమును, ఈ భూలోక రాజ్యము, ఇది భూలోక రాజ్యము. ఈ భూలోకములో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆనందమును ఉండాలని దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు ఆదామును చేసి ఆదామునకు ఈ దేవుడు కలుగు చేసిన భూలోక రాజ్యాన్ని దేవుడు అప్పగిస్తే, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి పాపమును చేసినందున, దేవుని బిడ్డలారా, పాపమును చేసినందున ఆ పాపం ఫలితము వలన అతడికి ఇవ్వబడిన రాజ్య పరిపాలన సాతాను వాని స్వాధీనములోనికి వెళ్ళిపోయింది. అందుకే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనము గమనించగలుగుతాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపమును చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూసారా, భూలోకపును దేవుని రాజ్య స్థాపన జరగాలని, నీతి నెరవేర్పు జరగాలని, సమాధానము ఉండాలని, ఆనందము ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఒక మనిషిని ద్వారా ఈ భూలోకంలోనికి నీతికి బదులు అతిక్రమము వచ్చింది, పాపం వచ్చింది. ఈ పాపపు ఫలితము వలన ఏడుపు వచ్చింది. ఈ పాపపు ఫలితము వలన దేవుని రాజ్యములో మనము దేవునికి దూరమైపోయాం. అంత మాత్రమే కాదు, 14వ వచనాన్ని మీరు కూడా చదివితే వ్రాయబడిన మాట, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము మొదలుకొని చూడండి, భూమి మీద దేవుని రాజ్య స్థాపన చెయ్యాలని దేవుడు తలంచాడు. కానీ దేవుడు తలంచిన దేవుని రాజ్యం, ఆ దేవుని రాజ్యములో ఉండవలసిన నీతి, సమాధానము, ఆనందము ఈ భూమి మీద కరువైపోయింది. ఆదాము మొదలుకొని మోషే వరకు అంటే మనం ఇక్కడ
అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, మోషే వంటి ప్రవక్త ఈ భూమి మీద పుట్టేంత వరకు, మోషే వంటి ప్రవక్త నమ్మకమైన ప్రవక్త, ఈ భూమి మీద ఒక ప్రవక్త పుట్టబోతున్నాడని దైవజనుడైనటువంటి మోషే సాక్ష్యం చెప్పాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవచ్చును. పరిశుద్ధ లేఖనాలలో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 వచనాన్ని దయచేసి ఒక్కసారి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16 వచనమా? ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండునుగాక. చూడండి, ఇక్కడ దేవుడైన యెహోవా నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. స్తోత్రం, హల్లెలూయా. ఇది విషయం అండి. పరిశుద్ధ లేఖనాలలో ఈ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయములో మనం 16వ వచనములో మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, నీ కొరకు ఇదిగో మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ కొరకు ఆయన పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. స్తోత్ర. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీలతో చెప్పుతున్నటువంటి మాట, మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు, మీరు ఆయన మాట వినవలను. 18వ వచనం చూడండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును. ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగాలని దేవుడు ఆదిలో ఆదాము అవ్వలను నిర్మిస్తే వారు అతిక్రమమును చేసి అదిగో ఆనాటి నుండి మోషే వరకు అందరూ కూడా అవిధేయులై అతిక్రమమును చేసిన వారై దేవుని రాజ్యమునకు దూరమైపోతే దేవుని ప్రజలరా మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుడే తాను ఇచ్చిన మాట స్థిరపరచి నెరవేర్చువాడు గనుక తన కార్యమును నెరవేర్చడానికి దేవుడే జోక్యం చేసుకొని ఈ భూమి మీద ఉన్న ప్రజలను మరలా సరి అయిన మార్గములో పెట్టాలని, సరి అయిన నీతిలో పెట్టాలని, సరి అయినటువంటి సంతోషాన్ని, ఎల్లవేళలా కలిగేటటువంటి సంతోషాన్ని ఈ ప్రజలకు కలుగు చేయవలెనని దేవుడు ఆదిలోనే ఇదిగో తన నిర్ణయ ప్రణాళికలో మన కొరకు ఈ భూమి మీద ఒక ప్రవక్తను, ఒక రాజును, ఒక యాజకునిగా మన కొరకు లోకరక్షకునిగా యేసు జన్మించిన సందర్భం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యము ఆదాము ద్వారా ప్రారంభమైంది. ఆదాము మొదలుకొని యేసు ప్రభు పుట్టుక వరకు, యేసు ప్రభు యొక్క జననము వరకు ఈ భూమి మీద దేవుని పరిపాలన, దేవుని రాజ్య పరిపాలన డైరెక్ట్గా జరగడం లేదు. ఈ భూమి మీద ఎవరి పరిపాలన జరుగుతుందంటే సాతాను పరిపాలన జరుగుతుంది. ఎక్కడ నుండి ఎక్కడి వరకు? ఆదాము మొదలుకొని యేసు ప్రభువు పుట్టే అంతవరకు, యేసు ప్రభువు పుట్టేంత వరకు. అందుకే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి దైవ లేఖనాన్ని, యేసు యొక్క జననము ఎందుకు జరిగిందో మనము లేఖనాలను మనం చదువుతాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము అందరికీ సుపరిచితమైన మాటే. ఒక్కసారి మనం చదువుదాం. ఇదిగో ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి
ఇమ్మానుయేలు అను పేరు పెట్టును, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు ఇద్దరు రాజుల దేశము పాడు చెయ్యబడును. స్తోత్రం. యేసు యొక్క జననం, ఈ లోకానికి రక్షకుని యొక్క జననం ఎలా జరగబోతుంది, దేవుని రాజ్య స్థాపన భూలోకంలో ఎలా జరుగుతుంది అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నును. ఆ కుమారుని గూర్చి మనము 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కూడా చెప్పబడుతుంది. ఏంటంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. స్తోత్ర. ఏ భారము? ఏమంటే రాజ్యభారం. ఇక్కడ మీరు రాజ్యభారము అంటే మనం అర్థం చేసుకునవలసిన మాట, భూలోకములో 2 రాజ్యాలు, ఒకటి దృశ్యమైన రాజ్యము, రెండవది అదృశ్యమైన రాజ్యం. దృశ్యమైన రాజ్యములో మానవుల పరిపాలన, అదృశ్యమైనటువంటి పరిపాలనలోనేమో సాతాను పరిపాలన ఒకటి. అట్లాగే మరల రెండో మాటగా, దృశ్యమైనటువంటి ఈ భూమి మీద దృశ్యమైన పరిపాలన ఏమో దేవుడు తన పేరిట రాజులను ఏర్పరుచుకున్నాడు. అది భౌతిక సంబంధమైనదే. సౌలు ఎవరి చేత ఎంపిక చేయబడ్డాడు? దావీదు ఎవరి చేత ఎంపిక చేయబడ్డాడు? సొలొమోను ఎవరి చేత ఎంపిక చేయబడ్డాడు? రెహబాము, అబీయా, వీళ్ళు రాజులు, భౌతిక సంబంధమైన రాజులు. ఈ భౌతిక సంబంధమైన రాజులను ఎవరు నియామకం చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అంటే దేవుడే. ఈ భౌతిక సంబంధమైన భూమిని పరిపాలన చేయడానికి, భూలోకపు రాజ్యాలను పరిపాలన చేయడానికి దేవుడే రాజులను ఏర్పాటు చేసి ఉంచాడు. స్తోత్రం. అందుకే దానియేలు గ్రంథములో వ్రాయబడిన మాట, దేవుడు ఎవనికి రాజ్యమును ఇవ్వగోరునో అది వానికి మాత్రమే అనుగ్రహింపబడుతుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనములు మనము గమనించగలుగుతాం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహింపబడునని ప్రతివాడు తెలుసుకొనవలెను. స్తోత్ర. రాజైనా తెలుసుకోవాలి, ఆ దేశ ప్రజలైనా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారం. ఇప్పుడు సృష్టికర్త సర్వోన్నతుడగు దేవుడికి అధికారం ఉంది. భూలోకంలో సాతానునకు కూడా అధికారం ఉంది. మత్తయి సువార్తలు మనం చదువుతాం. మత్తయి సువార్తలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ఈ రాజ్యముల మహిమంతా చూపించి నేను ఎవనికి కావాలంటే అది వానికి నేను ఇచ్చేదను అని. ఆ మాట మనం పరిశుద్ధ లేఖనాలలో సాతాను వాడు పలికినటువంటి మాటను కూడా మనం బైబిల్ గ్రంథములో నుండి చూడగలుగుతాము. ఒకసారి మీరు చూడండి, 8వ వచనములో మాట మాట్లాడుతున్నాడు. ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఎవరు చెప్పుతున్నారు? ఎవరితో చెప్పుతున్నారు? ఏమండి, ఎవరితో చెప్పుతున్నాడు? సాతాను చెప్పుతున్నాడు. ఎవరితో చెప్పుతున్నాడు? దేవుని రాజ్యాన్ని భూలోకమునందు స్థాపించడానికి వచ్చిన నజరేయుడైన యేసుతో చెప్పుతున్నాడు. మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో చదివాం, సర్వోన్నతుడగు దేవుడే మానవుల రాజ్యముల పైన అధికారి.
కానీ ఇప్పుడు మత్తయి సువార్తలు మనం చదివినటువంటి ఈ 4వ అధ్యాయములో ఈ 10వ వచనాన్ని మనం 9-10 వచనాలను మనం గమనిస్తే ఇది ఇక్కడ సాతాను సామ్రాజ్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు సాతాను ఈ భూలోక రాజ్యాన్ని పరిపాలించే స్థితికి వచ్చాడు అంటే, ఆదామును మోసం చేసి, ఆదాము హవ్వలను మోసం చేసి, ఆదాము దగ్గర నుండి అదిగో ఈ సాతాను అనేవాడు దానిని స్వతంత్రించుకున్నాడు. ఇది నాకు అప్పగింపబడినది, ఇది నాకు అప్పగింపబడింది, ఇది నాకు నా స్వాధీనములోనికి వచ్చింది, దీని మీద నేనే రాజును, దీని మీద నేనే చక్రవర్తిని, దీని మీద నేనే అధిపతిని, నేను ఎవనికి ఇవ్వకూడదునో అది వానికి ఇస్తాను అని ఇక్కడ సాతాను కూడా అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, సాతాను వాడి మాటలకు, ప్రలోభాలకు ఈ 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయములోని సంభాషణ మనమంతరం చూడగలిగితే, వినగలిగితే, కడపటి ఆదాముగా ఎంచబడిన యేసయ్య ఎంత మాత్రమును సాతానునకు లొంగిపోలేదు. స్తోత్రం. ఎందుకు లొంగిపోలేదు అంటే, సాతానునకు ప్రభు అయిన యేసు ఎందుకు లొంగిపోలేదంటే, ఆయన ఒక ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు. ఆ ఉద్దేశం ఏమిటంటే, దేవుని రాజ్య స్థాపన జరగాలి. హల్లెలూయా. ఆ దేవుని రాజ్య, పరలోక తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య స్థాపన భూమి మీద జరిగించబడుట కొరకు దేవుడు ఇదిగో తన ప్రియ కుమారుడైన యేసును పంపించాడు అని మనం పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నాం. ఆయన మీద రాజ్య భారము మోపబడి ఉంది అంటాడు. మీకా గ్రంథాన్ని కూడా మనము గమనిస్తే 5వ అధ్యాయం 2వ వచనములు మనము గమనిస్తే, ఇదిగో పురాతన కాలము మొదలుకొని నీ యొక్క రాజ్యాన్ని ఏలబోయేవాడు ఇదిగో ఈ అల్పమైన గ్రామములో నుండి పుట్టబోతున్నాడు అన్న మాట మనం ఆ పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నాం. స్తోత్రం. అదేవిధంగా కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. స్తోత్రం. ఈ కుమారుడు పరలోకంలో ఒకసారి పుట్టాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ పరలోకపు కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనను పరలోకములో జ్యేష్ఠ కుమారుడు అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం. ఆ పరలోకమునందున్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారుడు ఈ భూలోకములో కన్యమరియ గర్భము ద్వారా భూలోకములో జన్మింపవలసి వచ్చింది. అది ఎలా జరిగిందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే కాలము పరిపూర్ణమవటం అంటే ఏమని మనం అర్థం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అందరూ ఆదాము మొదలుకొని కొన్ని వందల వేల సంవత్సరముల వరకు అందరూ పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ లోకరక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి వాని మనసులో 2 విధాల తలంపులు కనబడుతున్నాయి. ఒకవైపేమో దేవుని నియమము చెప్పుతుంది, మరొక వైపేమో బలవంతంగా సాతాను నియమము చేత ప్రజలందరూ ఆ బలత్కారముగా నడిపించబడుటను అందరూ గమనించారు. ప్రతివాని మనస్సాక్షి చెప్పుతుంది, దేవుని రాజ్యములో నీతితో కూడింది, సమాధానముతో కూడింది, ఆనందముతో కూడింది. అది సృష్టికర్త అయిన దేవుడు స్థాపించిన ఆ పరలోక దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యములో ఉండవలసిన స్థితిలో ఇప్పుడు మనకు ఆనందము లేదే, ఇప్పుడు మన బ్రతుకులకు సమాధానము లేదే, ఇప్పుడు మన జీవితాలలో నీతి రవ్వంతైనా లేదే. మనము ఇలా నీతి లేకుండా, సమాధానము లేకుండా, ఆనందము లేకుండా బ్రతుకుతున్నామే. ఇక మన బ్రతుకు ఇంతేనా? మనకంటూ ఈ నీతిగా బ్రతకడానికి, సమాధానముగా బ్రతకడానికి, ఆనందముతో బ్రతకడానికి మన జీవితాలకు ఆ దేవుడు మరలా మనకు ప్రత్యక్షం అవ్వడా, రాడా, మనను విమోచించడా, రక్షించడా అని జనులందరూ కూడా
దేవుని చిత్తం కోసం కనిపెడుతూ ఉంటే, వారందరూ కూడా దేవుని వైపునకు వారి మనస్సులను ఆలోకిస్తూ ఉంటుండగా, దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపెను. స్తోత్రం. ఆ కుమారుడి ద్వారా ఏమి ఏర్పరచబడుతుందంటే దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. అందుకే యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడ అని అడిగారు. మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. చూడండి ఆ మాట. యూదయ బెత్లెహేములో 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. స్తోత్ర. ఎవరికి రాజు అంట? యూదులకు రాజు. దేవుని బిడ్డలారా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ యూదులను దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఈ దేవుడు ఈ యూదులను తన రాజ్యముగా మలుచుకున్నాడు. దేవుడే చెప్పాడు, ఇశ్రాయేలీలు నాకు స్వకీయ సాంపద్యముగా ఉంటారు, వారు నా ప్రజలై ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, వారికి నేను పరిపాలకుడనుగా ఉంటానని దేవుడే తన పరిశుద్ధ లేఖనాలలో మన కొరకు రాసి పెట్టి ఉంచాడు. స్తోత్ర. ఈ ప్రవచనముల యొక్క నెరవేర్పు సారముగా దేవుని రాజ్యం భూమి మీద బలముతో మనకు కనబడాలి అంటే, దేవుని రాజ్యము భూమి మీద బలవంతముగా అంటే శక్తివంతముగా ఈ భూమి మీద దేవుని రాజ్యం ప్రబలము కావాలి అంటే, దేవుని రాజ్యం వ్యాపించాలి అంటే, దేవుని రాజ్యము బలముతో నిండి ఉండాలి అంటే, మొట్టమొదటగా జరగవలసిన కార్యకలాపాలలో మొదటిది యేసు జననము జరగాలి. స్తోత్ర. ఏం జరగాలంట? ఎందుకు యేసు జననం ఎందుకు జరగాలి? ఏమండి? భూలోకములో పోగొట్టుకొనిన నీతి, భూలోకములో పోగొట్టుకొనిన సమాధానం, భూలోకములో జనులు మనుషులందరూ పోగొట్టుకున్న ఆనందం తిరిగి మరలా పొందగలగాలి అంటే వాళ్ళ మధ్యలో దేవుని రాజ్య స్థాపన చేయగలిగిన ఒక వ్యక్తి జన్మించాలి. స్తోత్ర. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే పరలోకమందున్న జ్యేష్ఠ కుమారుడు ఈ భూలోకానికి మనిషి కుమారుడుగా పుట్టాల్సి వచ్చింది. మీరు పరిశుద్ధ లేఖనాలలో లూకా సువార్త 2వ అధ్యాయములో మీరు జ్ఞాపకం చేసుకొనవచ్చును. చూడండి, ఆ దేశములో గొర్రెల కాపరులు పొలములో ఉండినప్పుడు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందన వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము మీకు తెలియజేయుచున్నాను. స్తోత్రం. యేసు జననము ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరము. ఈ మహా సంతోషకరమైనటువంటి స్థితి ఏ రాజ్యంలో ఉంటుంది? ఏ రాజ్యంలో ఉంటుందండి? సాతాను రాజ్యంలో ఉందా? సాతాను రాజ్యంలో మహా సంతోషకరమైన స్థితి లేదు. మరి మహా సంతోషకరమైన స్థితి ఏ రాజ్యములో దొరుకుతుందంటే దేవుని రాజ్యములో. ఆ దేవుని రాజ్య స్థాపనను చేయడానికి మన ప్రభు అయిన యేసు వచ్చాడు, యేసు జన్మించాడు. ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద బలముగా, దేవుని రాజ్యము బలముగా ఉండాలి అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాజ్యము బలముగా ఉండాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఏముంది?
ఒక రాజ్య స్థాపన జరగాలంటే, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అంటే మనకు ఏం జరగాలి? బలము కావాలి. ఎమ్మెల్యేల బలం ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ఇప్పుడు జనసంఖ్య కావాలి. దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట అంటే భూమి మీద నీతి కొరకు బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. సమాధానము కలిగి ప్రజలందరినీ కూడా సమాధానముతో నింపి నడిపించగలిగేటటువంటి ఆ సమాధాన వ్యక్తులు కావాలి. ఇప్పుడు జనసంఖ్య పెంచబడాలి. స్తోత్ర. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుని రాజ్యము అనుగ్రహించే నీతి, సమాధానము, ఆనందమును ఎవ్వరును పొందలేకపోయారు. రోమపత్రిక 3:11 మనకందరికీ విదితమే. అక్కడ అంటాడు, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారే. పనికి మాలినోడికి ఎలా సంతోషం ఉంటుంది? పనికి మాలినోడికి ఎలా సమాధానం ఉంటుంది? దేవునికిని వారికిని. ఈ పనికి మాలిన వాడికి నీతి ఎలా ఉంటుంది? పనికి మాలిన వాడంటేనే నీతి తప్పినోడు కదా. అయితే ఆ మహాదేవుడు, ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి మొదటి ఆదాము ద్వారా దేవుని చిత్తము నెరవేర్పు జరగలేదు. అందుకే దేవుడు తన ప్రియకుమారుని ఈ భూలోకానికి పంపాడు. ఆ పంపబడిన విధానములో మనం చదువుతున్నాము. చూడండి ఒక్కసారి హెబ్రీ పత్రిక, దయచేసి హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలను చూడండి ఒక్కసారి. కాదు, 5వ వచనాన్ని చదువుదాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, ఈ లోకములో మానవుల జీవితాలలో కలిగినటువంటి పాప ఫలితంగా ఏడుపు, దుఃఖము, మరణము ఈ భూమి మీద అనుభవిస్తున్న జనులు వారి పాపమును పరిహరింప చేయడానికి వారు ఏదేదో ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయత్నము వలన ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మానవుల పాపములను తీసివేయుట అసాధ్యము. అయితే దేవుని రాజ్య స్థాపన ఈ భూమి మీద జరగడానికి, ఇదిగో అందరి పాపాలను పరిహరించడానికి, యేసే బలియాగము కావడానికి ఈ భూమి మీదకి నజరేయుడైన యేసుగా కన్యమరియ గర్భము ద్వారా ఈ భూమి మీద జన్మించిన విధానాన్ని గురించి మనం చెప్పుతున్నాడు పరిశుద్ధ లేఖనాలలో. చూడండి, ఆయన ఈ లోకమునందు ప్రవేశించున్నప్పుడు, ఏ లోకమందు? భూలోకమునందు ప్రవేశించున్నప్పుడు అంట ఇలాగూ చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. స్తోత్ర, హల్లెలూయా. ఈ శరీరము యొక్క అమరిక, ఈ శరీరమును ఎక్కడ అమర్చాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్యక గర్భములో ఒక శరీరమును అమర్చాడంట. ఆ శరీరములోనికి ప్రభు అయిన యేసయ్య ప్రవేశించాడు, వచ్చాడు అని మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ఎందుకు ఆయన వచ్చాడయ్యా అంటే, ఇదిగో నేను దేవుని చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చియుంటిని. స్తోత్ర, దేవుని చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. ఈరోజు నేను మీకు చెప్పుతున్నటువంటి దేవుని మాటల యొక్క సారాంశం ఏమిటంటే, భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరుగుట కొరకు మొట్టమొదటగా జరగవలసింది ఏంటంటే, దేవుని కుమారుడనబడిన ఆ జ్యేష్ఠుడు,
హల్లెలూయా. దేవుని కుమారుడు అనబడిన సృష్టి అన్నిటిలో కల్లా ముందుగా ఉన్న జ్యేష్ఠుడు అనబడిన ఆ దేవకుమారుడు భూలోకంలో జన్మించాలి. జన్మించితే ఏం కలుగుతుంది? దేవుని రాజ్య స్థాపన కలుగుతుంది. దేవుని రాజ్య స్థాపనలో ఆ దేవుని రాజ్యంలో ఏముంటుంది అంటే మనం చెప్పుకున్నాం, దేవుని రాజ్యంలో నీతి, సమాధానము, ఆనందం. అందుకే యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు దేవదూత ద్వారా ఏమి చెప్పబడిందంటే, ఇదిగో అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన మాట మేము నీకు ప్రకటిస్తున్నాము. స్తోత్ర. యేసు జననము జనులందరికీ సంతోషాన్ని కలిగించేది. యేసు యొక్క జననము ఇదిగో ఈ భూమి మీద ఉన్న పాపులందరినీ రక్షించడానికి. యేసు ఎందుకు జన్మించాడు అంటే ఈ భూమి మీద నీతిగల రాజ్య స్థాపన జరిగించటం కొరకు యేసు ప్రభు పుట్టాడు అని ఈ యేసు జననము ద్వారానే దేవుని రాజ్యము ఈ భూమి మీదకి బలముగా దిగివచ్చుట మనము చూడగలుగుతాము. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు మనము మార్కు సువార్త 9వ అధ్యాయములో 1వ వచనములో మనము రాత్రి వేళ కూడా చదువుకున్నాం. అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట, దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచు వరకు మరణమును రుచి చూడరు. స్తోత్ర. దేవుని రాజ్యము బలముతో వచ్చుట ఎక్కడి నుండి వస్తుంది? దేవుని రాజ్యం బలముతో వచ్చుట అంట ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి? పరలోకము నుండి వస్తుంది. అంటే పైనుండి కిందికి వచ్చేదాన్ని ఏమని చెప్పాలి? ఇప్పుడు దిగుతుందని చెప్పాలా, ఎక్కుతుందని చెప్పాలా? అందుకే పరలోక రాజ్యము బలముతో దిగి వచ్చుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణము పొందరు. అందరూ కాదు, కొందరు. స్తోత్ర. కొందరు మరణమును పొందరు. అక్కడ ఎవరున్నారు? యేసు శిష్యులు ఉన్నారు, మరి కొంతమంది జన సమూహము ఉన్నారు. ఆ జన సమూహములో ఎందరు ఉన్నారో నాకు తెలియదు, మనకు తెలియదు, కానీ ఒక ఆయన పేరు అయితే చెప్పబడింది. ఆయన పేరు ఏంటంటే సుమయోను. స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ముందుగానే బయలుపరచాడు. ఆయనను చూసేంత వరకు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా సిమియోనుకు ముందుగానే దేవుడు బయలుపరచాడు. హల్లెలూయా. ఆ మాటను మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము. చదువు తల్లి. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడెను. స్తోత్ర. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో సిమియోను జీవితంలో నెరవేర్పు జరిగింది. ఆయన బహు వృద్ధాప్యములో ఉన్నాడు. ఆయనను గురించి దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట మీరు చూచు వరకు మీలో కొందరు మరణము రుచి చూడరు. అక్షరాల సిమియోను జీవితంలో దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట. ఇప్పుడు యేసు జననము బలముతో దిగి వచ్చిన సందర్భం. ఏ బలము? ఏమండి, ఏ బలము? పరలోకమందున్న సృష్టికర్త అయిన
విశ్వ సామ్రాజ్యాధినేత అయిన దేవుని బలముతో కన్యమరియ గర్భములో శరీరము నిర్మాణమైంది. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆ దేవుని రాజ్యము బలముతో దిగి రావడానికి పరిశుద్ధాత్మ శక్తియే కారణమని దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకోగలుగుతున్నాం. ప్రియులరా, దేవుని రాజ్య స్థాపన భూమి మీద సంఖ్యాపరంగా జనులందరూ కూడా సంఖ్యాపరంగా విస్తరింపబడాలి అంటే ఈ భూమి మీద ఏ కార్యం జరగాలంట? ఏ కార్యం జరగాలంట? దేవుని రాజ్య స్థాపన చేసేవాడు ఈ భూమి మీద జన్మించాలి. అలా జన్మించితేనే ఆయన ద్వారా అనేకులు రాజ్యములోనికి ప్రవేశించబడతారు. స్తోత్రం. ఆయన ఎప్పుడైతే జన్మించాడో, బీదలకు సువర్తమానం ప్రకటించబడిందో, బీదలందరూ ప్రభు అయిన యేసును అంగీకరించారు. కొందరు గుడ్డివారు అంగీకరించారు, కొందరు కుంటివారు అంగీకరించారు, కొందరు సంతానము లేని వాళ్ళు దేవునిని అంగీకరించాల్సి వచ్చింది. కొందరు కుమారులు చనిపోయిన వాళ్ళు, కుమార్తె చనిపోయిన వాళ్ళు యేసయ్యను అంగీకరించవలసి వచ్చింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి రోగిగా ఉంటే సంతోషం ఉంటుందా? ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే సంతోషం ఉంటుందా? కానీ వారి జీవితాలలో, వారి కుటుంబ జీవితాలలో ఇదిగో దేవుని రాజ్య స్థాపన జరుగుటకును ఆ మహాదేవుడు అనబడిన ఆ నజరేయుడైన యేసయ్య ఈ భూమి మీద జన్మించాడు గనుక దేవుని రాజ్య స్థాపన ప్రారంభమైనది. స్తోత్ర. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి పరిశుద్ధ వాక్యములో మనం చూస్తాం. దేవుని రాజ్యం ఇప్పుడు అందరికీ సమీపంగా వచ్చేసింది. అంతకుముందు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోకం. పరలోకంలో ఉన్న దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? భూలోకానికి. ఈ పరలోకంలో ఉన్న దేవుని రాజ్యంలో పరిపాలకుడు ఎవరు? రాజే. అంటే రాజు ఉంటే, రాజు ఉన్నదాన్ని ఏమన్నారంటే రాజ్యము అన్నారు. ఇప్పుడు పరలోకపు రాజు భూలోకానికి వచ్చాడు గనక ఈ భూలోకంలో పరలోకపు దేవుని రాజ్య స్థాపనను జరిగించబడింది. స్తోత్ర. అందుకే దేవుని రాజ్య స్థాపన ప్రారంభమైంది. ఆ దేవుని రాజ్య స్థాపనలో జనుల సంఖ్య విస్తరింపబడాలి. అంటే అది బలముతో దిగి వచ్చే కార్యక్రమం అంట. దేవుని రాజ్యము బలముతో దిగివచ్చుట. ఈ దేవుని రాజ్యం బలముతో దిగి రావడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన కార్యాలు జరగాలి. ఒకటి, యేసుక్రీస్తు యొక్క జననం. మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు జననము ఎప్పుడైతే జరిగిందో దేవుని రాజ్య స్థాపన భూలోకములో ప్రారంభమైంది. రెండవ మాట, యేసుక్రీస్తు జీవితం. దేవుని ఈ కార్యాలు, దేవుని రాజ్యము బలముతో దిగి రావడానికి కారణాలు చెప్తున్నాను. తర్వాత మనము దాని గురించి వ్యాఖ్యానం చేద్దాం. రెండవ మాట, మొదటిది యేసు జననం, రెండవది పరిశుద్ధుడైన యేసు జీవితం, మూడవది యేసు మరణం, నాలుగవది యేసు పునరుద్ధానం, ఐదవది పరలోకపు ఆరోహణము, ఆరవది పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఏడవది సార్వత్రిక సంఘ ఏర్పాటు. స్తోత్రం. ఎన్ని విషయాలు? ఇప్పుడు దేవుని రాజ్యము బలముతో దిగివచ్చుట ఎప్పటితో ముగింపబడుతుందంటే సార్వత్రిక సంఘ అభివృద్ధి మనకు కనబడుతుంది. చూశారు? అప్పటితో ఈ దేవుని రాజ్య సువార్త ఈ భూమి మీద విస్తరింపబడి ముగింపు జరగబోతుంది. ఇది లేఖనము చెప్పుతున్నటువంటి సత్యం. అందుకే దేవుని రాజ్యములో నీవు నేను చేరడం అనేది ఇది మన జన్మధన్యము. స్తోత్రం.
ఇప్పుడు దేవుని రాజ్యముని ఎవరైతే కోరుకుంటారో, దేవుని రాజ్యములోని సహవాసాన్ని ఎవరైతే కోరుకుంటారో, దేవుని రాజ్యములోని దేవకుమారుడైన క్రీస్తుతో సహవాసం ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రమే చీకటిలో నుండి వెలుగులోనికి వస్తారు, మరణములో నుండి జీవములోనికి వస్తారు. వారు మాత్రమే దుఃఖములో నుండి సంతోషకరమైన స్థితిలోనికి వస్తారు. వారు మాత్రమే దేవునికి పరిశుద్ధ జనముగాను దేవుని రాజ్యముగాను వారు ఉంటారు. వారు మాత్రమే పరలోకమునందును దేవుని బిడ్డలారా ఇదిగో క్రొత్త పాట పాడుతారంట. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో దయచేసి మీరు 10వ వచనమును చూడండి. ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవు, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. ఎక్కడి నుంచి కొన్నాడు? ఆదాము మొదలుకొని క్రీస్తు తన ప్రాణము పెట్టుటకును, ఆ కలువరి సిలువలో రక్తమును కార్చుటకును అప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇదిగో ఆ తరువాత కూడా, అంటే సంఘ స్థాపన జరిగిన తరువాత కూడా అన్యజనుల రక్షణ సంపూర్ణమగునంత వరకు అందరినీ, ఎవరైతే యేసును విశ్వసిస్తారో, ఎవరైతే యేసు అడుగు జాడలలో నడుస్తారో, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పినట్లుగా ఎవరైతే ఆయన ప్రభు అయిన యేసయ్య చెప్పినట్లుగా చేస్తారో, జీవిస్తారో, ప్రవర్తిస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉండబోతున్నారు. అట్టి ధన్యత మనకు కూడా కలగడానికి మనమందరమును కూడా యేసు రక్తము చేత కొనబడిన వారము. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎలా కొన్నాడు మనల్ని? కొని ఏం చేశాడు అంటే మన దేవునికి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, తర్వాత యాజకులనుగాను చేసేటివి. స్తోత్రం. ముందు మనము రాజ్యములో పౌరులం, తరువాత మన పనిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి బాధ్యతలను విస్మరించక చేసినందున మనకు కొంచెం ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. ఏంటో తెలుసా? యాజకులనుగా. స్తోత్రం. యాజకుడు అనేవాడు తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును సేవ చేసేవాడు యాజకుడు. హల్లెలూయా. తన పనే తానే చేసుకోలేడు, అతడు తన బాధ్యతలు తానే నిర్వర్తించుకోలేడు, ఇంకా ఇతరుల బాధ్యతలను ఏమప్పగిస్తాడు? రాజ్యములో నీవు ఒక పౌరుడివి కావాలి. ఆ పౌరసత్వాన్ని నీవు కాపాడుకోగలిగితే దేవుడు మనలను యాజకులనుగా కూడా చేస్తాను అని ఈ లేఖనము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీకు చెప్పినటువంటి ఈ వాక్య సారాంశం ఏమిటంటే, పరలోకమందున్న దేవుడున్నాడు. దేవుని రాజ్యము మనకు ఈ భూమి మీదకి రావాలి. అదే పరలోక ప్రార్థన. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో మొదటి మాట, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. స్తోత్ర, హల్లెలూయా. భూమి మీద దేవుని నామము ఏం కావాలంట? పరిశుద్ధపరచబడును గాక. అంటే ఏంటి? పరిశుద్ధపరచబడును గాక అంటే ఎందుకు మనం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పాలి? భూమి మీద జనులకు దేవుడిచ్చినటువంటి స్థితిగతులను వలన వారి హృదయము క్రొవ్వి ఆ మహోన్నతుడైన దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించారు. ఆ దేవుని నామమును ఎగతాళి చేస్తూ వచ్చారు. ఆ దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించి ఎగతాళి చేస్తూ అశ్రద్ధగా పలుకుతూ దేవునికి బాధ కలిగించారు. దేవుని నామాన్ని అపవిత్రం చేశారు. భూమి మీద అపవిత్రమైపోయింది. దేవుని నామం అపవిత్రమైపోయింది. ఎలా? దేవుని నామం పరిశుద్ధమైనది,
కానీ ఈ పరిశుద్ధమైన నామమును ఎలా అపవిత్రమైందంటే, ఇదిగో పక్షులకు ఆపాదించారు, తర్వాత జలచరములకు ఆపాదించారు, తర్వాత వృక్షాలకు దేవుని నామమును సమర్పించేశారు, జంతువులకు సంబంధించిందిగా చేశారు. అందుకే కనబడే ప్రతి సృష్టమునకు దేవుడు అని పేరు పెట్టారు. మీరు బైబిల్ గ్రంథం మనకు రోమపత్రికలో చాలా వివరంగానే చెప్పబడింది. దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఆయన ఆ మహాదేవునినంట ప్రతిమా స్వరూపమునుగా మార్చిరి అంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుదాం, చూడండి. దేవుని యొక్క నామమును వారు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, అపవిత్రం చేశారు. 23 చూడండి. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అందుకే యేసయ్య మనకు నేర్పిన మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఈ భూలోకములో దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏమిటంటే, మనుషుల రూపానికి పూజ జరగకూడదు, పక్షుల రూపానికి పూజ అందించకూడదు, పురుగుల రూపానికి పూజ అందకూడదు, జంతువులకు పూజ చెయ్యకూడదు. ఇప్పుడు దేవుని నామము పవిత్రమైనది అంటే, పరిశుద్ధపరచబడుట అంటే ఏ విధమైన పూజ జరగక అక్షయుడగు దేవునిని, అక్షయుడగు దేవుని యొక్క మహిమను, అక్షయుడగు దేవుని నిత్య శక్తియు, అక్షయుడగు దేవుని యొక్క దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని అదిగో ఆ దేవుడు తన ప్రజలకు ఎలా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నామం పరిశుద్ధమైన నామము. నేను తప్ప వేరొక రూపము నీకు ఉండకూడదు. కానీ ఇప్పుడు జనం ఏం చేశారు? భూమి మీద అపవిత్రం చేశారు. దేవుని పేరు చెప్పారు, దూడకు దేవుని పేరు చెప్పారు, పక్షికి దేవుడి పేరు చెప్పారు, ఏమండి మేకకు దేవుడి పేరు చెప్పారు, ఎద్దుకు దేవుడి పేరు చెప్పాడు, ఆవుకు దేవుడి పేరు పెట్టేశారు, దేవుడు అన్నారు. ఆ పరలోకమందున్న దేవుని నామం అపవిత్రమైపోయింది. అయ్యో, నా నామమును తీసుకొచ్చి, నా రూపమును తీసుకొచ్చి దూడతో సమానం చేశారే, ఒక పక్షితో సమానం చేశారే, నేను సృష్టించిన ఒక మానవ రూపంతో సమానం చేశారే అని పరలోకమందున దేవుడు వేదన పడ్డాడు. అందుకే దేవుని రాజ్య స్థాపన జరుగుటలో ఉద్దేశం ఏంటంటే, దేవుని నామము స్తుతింపబడాలి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. స్తోత్రం. చూసారా, దేవుని రాజ్యము రావాలి అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో దేవుని నామము అపవిత్రపరచబడటానికి వీలు లేదు. అంటే దేవుని రాజ్యములో ఈ పక్షిని, ఈ పురుగును, ఈ చతుష్పాద జంతువును, లేకపోతే మనుష్య పూజ జరగడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇది ఏ వ్యక్తిగత పూజ, ఏ వ్యవస్థ పూజ, ఏ జీవరాశి పూజ, ఏ పురుగుల పూజ జరగనటువంటిదే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం అందరం ఉండాలని, ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించటం ద్వారా మనకు కూడా నీతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నిత్య ఆనందం కలుగుతుంది. అందుకే మనమందరం ఈ దైవ భక్తిలో, దేవుని రాజ్య స్థాపనలో నేనొక నంబర్ను కావాలి, మీరొక నంబర్ అయి ఉండాలి. స్తోత్రం. మీరొక సంఖ్య అయి ఉండాలి. 1వ సంఖ్య 2వ సంఖ్య అని నేను అడగడం లేదు. మొత్తానికి లెక్కకు మించిన సంఖ్యలు కలిగిన ప్రజలంగా
సార్వత్రిక సంఘమంతటిలో దేవుని కొరకు ఒక రాజ్యముగా మనము స్థాపింపబడడానికి యేసు మనందరి కొరకు జన్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. జన్మించిన వెంటనే దేవుని రాజ్యం బలంతో దిగి వచ్చిందా అంటే దిగిరాలా. మరి ఎప్పుడు దిగి వస్తుందయ్యా అంటే, ఇక యేసు పుట్టాడు, యేసు పుట్టిన తర్వాత చేసినటువంటి కార్యాలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేస్తే మనకు పూర్తిగా తెలిసేదంటే దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట మనము కన్నులారా చూడగలుగుతాం. స్తోత్రం. కనీసం ఈ శరీరముతో మనము చూడకపోయినా ఆత్మనాత్రాలతోనైనా దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట మన కన్నులారా చూచుదుముగాక. ఆమెన్. తలలు వంచండి. మనమందరము కలిసి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన